జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మమ్మీ మమ్మీ మా టెడ్డీ బేర్ చూడు. ఎవరిచ్చారు? బన్నీ అన్నే కొనిచ్చాడు మమ్మీ. ఓ, తన పాకెట్ మనీతో మీకు టెడ్డీ బేర్ కొనిచ్చాడన్నమాట. డాడీ ఏరి? డాడీ కోపంగా ఉన్నారు, మా మీద అరిచారు. నిన్ను కూడా తిట్టాను మమ్మీ, మేము చాలా భయపడ్డాం. బావగారు ఎక్కడండి? ఇందాక కార్ వచ్చింది, అందులో ఎక్కి వెళ్ళిపోయారు. కారా? ఎవరొచ్చారండి? తెలీదు. అదేంటి, కారులో ఎవరున్నారు మీరు చూడలేదా? లేదు, అన్నయ్య ఫ్యాక్టరీ విషయాల గురించి మాట్లాడుతున్నారు. అప్పుడే కారు వచ్చి ఇంటి ముందు ఆగింది, హార్న్ కొట్టారు. అన్నయ్య వెంటనే సైలెంట్గా లేచి వెళ్ళి కారులో కూర్చున్నారు. వచ్చింది ఎవరో నేను చూసేలోపు కారు వెళ్ళిపోయింది. కార్లో వచ్చారంటే బాగా డబ్బున్న వాళ్ళే అయ్యుంటారు. వాళ్ళేనా అను ఆపరేషన్కి డబ్బులిచ్చింది? తెలీదు పద్మ. కార్లో ఉన్న వాళ్ళు మగ మనిషో లేక ఆడ మనిషో కూడా తెలీదా? మగ మనిషి అయితే ఏ గొడవ లేదు, ఆడ మనిషి అయితేనే ఇబ్బంది. ఏయ్, బుద్ధి లేకుండా ఏంటా మాటలు? వదిన ఏమనుకుంటారు? కారులో వచ్చింది అన్న ఫ్రెండ్సే అనుకుంటాం వదినా. దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి. పిల్లలు ఏమైనా తినడానికి ఏమైనా చేయండి వదినా. పద్మ, పద వెళ్దాం. త్వరగా స్నాక్స్ చేసి పెట్టు మమ్మీ, చాలా ఆకలేస్తుంది. అవును, మేము చాలా అలసిపోయాం. నడిచి నడిచి కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. నడిచారా? ఎక్కడికి వెళ్ళారు? ఆ ఇంటికి వెళ్ళొచ్చాం మమ్మీ. ఎందుకు వెళ్ళారు? మా టెడ్డీ బేర్స్ టాయ్స్ తెచ్చుకోవడానికి వెళ్ళాం, కానీ పిన్ని బాబాయ్ మమ్మల్ని తిట్టి పంపించేశారు. మేము ఏడుస్తూ ఇంటికొచ్చాం. అన్నయ్య మాకు ఈ కొత్త టెడ్డీ బేర్ కొనిచ్చాడు. అన్నయ్య ఎక్కడా? తెలీదు. మేము ఆ ఇంటికి వెళ్ళినట్టు పిన్ని బాబాయ్ మమ్మల్ని తిట్టినట్టు బన్నీ అన్నయ్యకి చెప్పాము. కోపంగా వెళ్ళాడు. పిన్ని బాబాయ్ దగ్గరికే వెళ్ళుంటాడు మమ్మీ. వాళ్ళు మమ్మల్ని ఏడిపించారు కదా, వాళ్ళని తిట్టడానికే వెళ్ళుంటాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.